అందరికీ నమస్కారము. తొలిచూపులోనే 10వ భాగము. లేదు సిస్టర్, ఇంకా 2 నెలలు పడుతుంది. ఇక్కడ పని మొత్తం అవ్వటానికి ఇప్పుడే ఫర్నిచర్ ఆర్డర్ ఇవ్వటానికి బయటికి వెళ్తున్నా. అలాగే నీకు తినటానికి ఏమైనా కావాలా? వచ్చేటప్పుడు తీసుకొని వస్తా అని అడుగుతాడు. నాకేమీ వద్దన్నయ్య, మీరు వెళ్ళి తొందరగా వచ్చేయండి. ఏమైనా చేస్తా తినటానికి, సరేనా అంటూ లోపలికి వెళ్ళిపోతుంది. రాజు బయటికి వచ్చి అర్జున్కి ఫోన్ చేసి విషయం చెప్తాడు. అర్జున్ వెంటనే బయలుదేరుతా అంటే వద్దురా, కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పి పెట్టేస్తాడు. ఇంటికి వచ్చిన సంధ్య తన రూమ్లో కూర్చొని కౌసల్య గారికి ఫోన్ చేస్తుంది. కౌసల్య గారితో మాట్లాడిన తర్వాత మనసు కొంచెం కుదుట పడ్డాక తన ఆలోచనలు అర్జున్ మీదకి వెళ్తాయి. అర్జున్ని మొదటిసారి ఎక్కడ చూసింది అని తన గతం గుర్తుకు తెచ్చుకుంటూ బెడ్ మీద పడుకొని ఆలోచిస్తుంది. గతంలో అమ్మా అమ్మా అంటూ అరుచుకుంటూ లోపలికి వస్తుంది సంధ్య. అబ్బబ్బా, ఏంటే నీ గోల? నాకేం చెవుల్లేదు, అంత గట్టిగా అరుస్తున్నావు? అమ్మ, నాకు వైజాగ్లో ఎంసీఏ సీట్ వచ్చింది. 2 రోజుల్లో బయలుదేరుతా. నాకు కావలసినవన్నీ సర్దు అని చెప్పి వాళ్ళ అమ్మ వంక చూస్తుంది. ఇప్పుడు అంత దూరం దేనికిరా? ఇక్కడే ఉండి ఆ చదివేదో ఇక్కడే చదువుకోవచ్చు కదా. నువ్వు వెళ్ళిపోతే నేను మీ చెల్లి మాత్రమే ఉండాలి. అమ్మ, మిమ్మల్ని వదిలి నేను ఉండలేను. కానీ మన ఆస్తి మనకు దక్కాలంటే తప్పదు కదా. అది మనకి వచ్చిన తర్వాత అందరం కలిసే ఉందాం. సరే తల్లి, నువ్వు మాత్రం జాగ్రత్త. అసలే ఊరు కాని ఊరిలో ఉండటానికి వెళ్తున్నావు. అక్కడ ఎవరితోనూ గొడవ పెట్టుకోకు. నీకు అసలే దూకుడు ఎక్కువ. అమ్మా, నా జోలికి ఎవరు రాకపోతే నేను ఎవరి జోలికి వెళ్ళను. నా మాట ఎప్పుడు విన్నావు అని పోయి నీ చెల్లెల్ని రమ్మను. మా మంచి అమ్మ అని ముద్దు పెట్టుకుని చెల్లెల దగ్గరికి వెళ్తుంది. సంధ్య పుస్తకాల ముందు కూర్చొని ఏ సబ్జెక్టు చదవాలా అని గంట నుంచి ఆలోచిస్తూ ఉన్న చెల్లిని చూసి, ఏంటే తెగ ఆలోచించేస్తున్నావు? ఏం చదవాలానా లేక ఏం చెయ్యాలానా? అదేం కాదక్క, మ్యాథ్స్ చదువుదామని అనుకుంటే సైన్స్ గుర్తుకొస్తుంది. పోనీ సైన్స్ చదువుదామా అనుకుంటే ఇంగ్లీష్ గుర్తుకొస్తుంది. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నా. నువ్వు చెప్పు, ఏం చేస్తే బాగుంటుందక్క? నీకు అసలు చదివే ఉద్దేశమే ఉందనే? ఎప్పుడు చూసిన సింగిల్ డిజిట్ తప్ప డబుల్ డిజిట్ మార్కులు వచ్చాయా? పైగా ఒకటి చదువుతుంటే ఇంకోటి గుర్తుకొస్తుందా? ఇప్పటిదాకా ఏం చేశావే? నిజం చెప్పు అంటే నవ్వుతుంది. కనిపెట్టేశావా అక్క? అంటే ఇందాకే ఒక పాయింట్ చదివా. చాలా కష్టపడ్డా కదా, వెంటనే నిద్రొచ్చింది. పడుకొని మళ్ళీ లేచి మళ్ళీ ఇంకో పాయింట్ చదివా. బాగా చదివేశా అని రెస్ట్ తీసుకున్నా ఇప్పటిదాకా అని నవ్వుతూ చెప్తున్న చెల్లిని చూసి, నీకసలు బుద్ధుందా? ఒక్క ప్రశ్న కూడా చదవకుండా ఒక లైన్ చదివి నిద్రపోతున్నా నిన్ను ఇలా కాదే అని పక్కనే ఉన్న చీపురు తీసుకొని చెల్లి వెనక పడింది సంధ్య. వీళ్ళ అల్లరికి బయటకి వచ్చిన సంధ్య అమ్మగారు వీళ్ళని చూసి నవ్వుతూ, ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అనుకొని పైకి మాత్రం ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారా అని అరుస్తారు. ఆ మరుసటి రోజు తను ఊరు వెళ్ళటానికి అన్ని సిద్ధం చేసుకొని వాళ్ళ అమ్మకి చెల్లికి అన్ని జాగ్రత్తలు చెప్తూ, అలాగే ఆ అప్పులు వాళ్ళు ఇంటికి వస్తే డబ్బులు ఇచ్చేయమని చెప్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే వైజాగ్ వెళ్ళటానికి ట్రైన్ ఎక్కి వాళ్ళ అమ్మ చెల్లిని జాగ్రత్తగా ఉండమని చెప్పి బయలుదేరుతుంది. వైజాగ్ వెళ్ళేసరికి సాయంత్రం 6 గంటలు అయ్యింది. దిగగానే తన ఫ్రెండ్స్ జాహ్నవి కలిసి తనతో పాటు తన రూమ్కి వెళ్తుంది. తను వెళ్ళవలసిన కాలేజు ఈ రూమ్ నుంచి దగ్గరే అవటంతో తన స్నేహితురాలతో ఉంటుంది. సంధ్య ఉదయాన్నే లెగిసి కాలేజ్కి వెళ్ళటానికి రెడీ అవుతుంది. ఫస్ట్ డే కదా అని వైట్ అండ్ స్కై బ్లూ కలర్ హాఫ్ సారీ వేసుకుంటుంది. రెడీ అయిన సంధ్యని చూసి జాను, ఏంటే ఇలా తయారయ్యావు? ఇలా గాని కాలేజీలోకి వెళ్తే అందరూ నీ వెనకే తిరుగుతారు. అసలే మొదటి రోజు, నువ్వు ఇలా వెళ్తే నిన్ను వదలరు. నాకే తెగ ముద్దొచ్చేస్తున్నావు. నేను అబ్బాయిని అయి ఉంటే నిన్నే పెళ్లి చేసుకునేదాన్ని. ఛాన్స్ మిస్. చాలు చాలు, ఇంకా ఎక్కువయింది. పద, రెడీ అవ్వు, ఈలోపు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తా అని వెళ్తుంది. ఇద్దరు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని కాలేజ్కి జాను స్కూటీ మీద ఇద్దరు కాలేజ్కి బయలుదేరతారు. దారిలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళ పక్కనే అర్జున్, రాజు ఇద్దరు బైక్ మీద ఉన్నారు. అర్జున్ పక్కన ఉన్నంతసేపు సంధ్య హార్ట్ బీట్ పెరుగుతూ వస్తుంది. తనకి అర్థం కాక జానుతో మాట్లాడుతూ కొంచెం కొంచెం తగ్గించుకుంటూ నార్మల్ అయ్యింది. ఏమైంది, ఎందుకు ఇలా కొట్టేసుకుంటున్నావు అని ఒకసారి చుట్టూ చూసింది. తన పక్కన బండి మీద ఉన్న ఇద్దరిని చూసింది. అర్జున్ హెల్మెట్ పెట్టుకోవటం వల్ల కనిపించటం లేదు. రాజు పొల్యూషన్ లేకుండా కర్చీఫ్ కట్టుకున్నాడు. జాను హెల్మెట్ వేసుకుంది. సంధ్య తన చున్నీతో ఒక కళ్ళు మాత్రం కనపడేలాగా కట్టుకుంది. సంధ్య అర్జున్ని చూసిన వెంటనే మళ్ళీ తన హార్ట్ బీట్ పెరగటం మొదలయ్యింది. ఇదేంటి,
ఇతన్ని చూడగానే ఇలా అవుతున్నా అని జానుతో ముందుకు పోని అని చెప్పింది. గ్రీన్ సిగ్నల్ పడగానే బండి స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళిపోయారు. అర్జున్ వాళ్ళు, జాను, సంధ్య కొంచెం నిదానంగా వెళుతున్నారు కాలేజ్కి. కాలేజ్కి రాగానే బండి పార్క్ చేసి ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు. కాలేజ్ మొదటి రోజు కొంచెం టెన్షన్గా నడుస్తుంది. సంధ్య ఇంతలో ఒక సీనియర్ వీళ్ళని పిలిచాడు. అక్కడ మొత్తం 5 మంది ఉన్నారు. అందులో ధనుష్ అనేవాడు వీళ్ళని అడుగుతున్నాడు. మీ పేర్లేంటి? జాహ్నవి, సంధ్య అని చెప్పారు ఇద్దరు. ఏంటమ్మా మీ మొహాలకి ఏమైనా అయ్యిందా? ఇద్దరు చుట్టేసుకున్నారు. తీయండి మీ స్కార్ఫ్లు. లేదు సార్, పొల్యూషన్ కోసం కట్టుకున్నామని అంతే సార్ అని ఇద్దరు స్కార్ఫ్ తీసేశారు. సంధ్యని చూసిన ధనుష్ అలాగే చూస్తూ ఉండిపోయాడు. అతని చూపులు నచ్చక, సార్ ఇక వెళ్ళమా? క్లాస్ స్టార్ట్ అయ్యే టైం అయ్యింది అని అడిగింది సంధ్య. ఏదో ట్రాన్స్లో ఉన్నట్లు అలాగే అని తల ఊపాడు ధనుష్. ఇక అక్కడ నుంచి ఇద్దరు కలిసి క్లాస్కి వచ్చేశారు. ధనుష్ పక్కనే ఉన్న స్నేహితులు ధనుష్ని పిలిచినా ఏదో ధ్యాసలో ఉన్నట్టు అసలు పలకటం లేదు. వెనుక ఉన్న తేజ గట్టిగా ధనుష్ అని పిలిచేసరికి నార్మల్ అయ్యేరే, ఎక్కడ్రా వీళ్ళు అని అడిగారు. వాళ్ళు వెళ్ళి చాలాసేపు అయింది కానీ నువ్వేంటి తెగ ఆలోచిస్తున్నావు? నీకు నచ్చిందా తను? మామూలుగా కాదురా, నాకు పిచ్చగా నచ్చింది. తను నాకు కావాలి. ఒకసారి తన గురించి కనుక్కో. ఏం బ్రాంచు, ఎక్కడ ఉంటుందో అని కావాలి అని అన్నాడు. ఒరేయ్, నీకు ఎంతమంది కావాలరా? మొన్ననే కదా కీర్తి అంటూ తిరిగావు. అది చీకొట్టి వెళ్ళినా తన వెనకే తిరిగి దాన్ని బెదిరించావు. ఆ దెబ్బకి అది కాలేజ్ మానేసి వేరే కాలేజీలో జాయిన్ అయ్యింది. ప్రిన్సిపల్ పిలిచి నానా చివాట్లు పెట్టాడు. అయినా మళ్ళీ మొదలు పెట్టావు. ఇప్పుడు మళ్ళీ ఎందుకురా నీకు ఇవన్నీ? రేయ్, ఎక్కువ వాగ్గు. నాకది కావాలి అంతే. దానికోసం ఏదైనా చేస్తా. ఇంతలో కాలేజ్ లోపలికి అర్జున్, రాజు వచ్చారు. బండి పార్క్ చేసి అర్జున్ కాలేజీలోకి వెళ్తూ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ ఎక్కడో కనుక్కొని వెళుతూ ఉంటే సిఎస్సి డిపార్ట్మెంట్ రాగానే ఇందక్కడ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వచ్చినట్టు మళ్ళీ గుండె అలజడి మొదలైంది. సంధ్యకే కాదు అర్జున్కి కూడా వచ్చింది. కానీ అర్జున్ను పట్టించుకోలేదు. కానీ అక్కడి నుంచి వచ్చి సిఈసి డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయాడు అర్జున్.